37 సైజు ప్రిన్సెస్ కట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39, వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్. సో ఇట్లాగా ఫస్ట్ ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లాగా లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి మనకి 6.1 ఇంచెస్ వస్తుంది. అది 6 ఇంచెస్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ 3 ఇంచెస్ ఏమో నెక్ వైట్, 3 ఇంచెస్ షోల్డర్ కింద తీసుకుంటాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అది తీసుకుంటామండి. సో 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లోనే ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 6 ఇంచెస్. మన నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి అది 9.5 ఇంచీలు. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9.3/4 ఇంచెస్. సో ఇక్కడ 9.3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 9.3/4 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 37 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 8.3/4 ఇంచెస్ వస్తుంది. సో మనకి ఇది 8.3/4 ఇంచెస్ ఉండాలి. ఇది 8.3/4 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేస్తామండి ఒకసారి. ఇది 8.3/4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ 33 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. సో ఇది మనకి ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 9.5 ఇంచీలు ఉంది. సో దీనికి సగానికి మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. సో ఇట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. ఇది టక్స్ పట్టాక మనకి ఇది 8.5 ఇంచీలు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది మనం 10.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు. నేను 10 ఇంచీలు మార్క్ చేస్తున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు. నెక్ ప్యాటర్న్స్ ఏమైనా పెట్టుకోవడానికి, డిజైన్స్ ఏమైనా మార్క్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అందుకని చెప్పి జస్ట్ అట్లా డ్రా చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా లైన్ డ్రా చేస్తాము. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి ఇట్లాగా ట్రేస్ చేయాలండి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం. ఇక్కడ 2.5 ఇంచ్ ఖర్చు తీసాం కదా, అది మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది చంక్ అంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి.
సో అందుకని మనం ఇట్లా లైన్స్ డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా జస్ట్ కర్వ్ షేప్ ఇస్తామండి. మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కదా, అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10.5 ఇంచీలు. సో ఇక్కడ 10.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్. సో ఈ 10.5 ఇంచీలకి 3 ఇంచెస్ యాడ్ చేస్తే 13.5 ఇంచీలు. సో ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్ వచ్చేసి మనకి 13.5 ఇంచీలు కంప్లీట్ బ్రెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 37 ఇంచెస్ కదా, అందులో 10వ వంతు 3.7 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.2 ఇంచెస్. సో ఇక్కడ 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లే ఇక్కడ కూడా 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. ఇక్కడ వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ దగ్గర ఇట్లాగా మార్క్ చేస్తామండి ఆ లైన్లోని. అండ్ ఇక్కడ జస్ట్ కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచు ఇట్లాగా కలుపుతాము. ఇక్కడ ఇది కటింగ్లో కట్ అయిపోతుంది, అందుకని చెప్పి ఇక్కడ 30 ఇంచు మార్క్ చేస్తామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 37 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ షోల్డర్స్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలపాలి, అందుకని జస్ట్ మార్క్ చేసి వదిలేసాము. అండ్ ఇది కూడా కట్ చేసేస్తాము ఇక్కడ. సో ఫైనల్గా మనకి 37 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది.